తిరుమల భక్తుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు చేస్తూ సౌకర్యాలు కల్పిస్తున్న టీటీడీ ఇప్పుడు మరో కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. తిరుమలలో వసతి కోసం ఒక టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటోంది టీటీడీ. సుదూర ప్రాంతాల నుండి భక్తుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న దళారులకు టీటీడీ కొత్త నిర్ణయం చెక్ పెట్టినట్టయింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు దర్శనం, వసతి సదుపాయం అధిక రద్దీ సమయంలో కష్టతరమే. అలాంటి సమయంలో యాత్రికులు దళారులను ఆశ్రయిస్తూ ఉంటారు. కొందరి వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి దర్శనం, గదులు తీసుకొచ్చే దళారులు మరికొందరి వద్ద సర్వం దోచేస్తూ ఉంటారు. అనేక విధాలుగా ధనార్జన చేస్తున్న దళారులకు చెక్ పెట్టే యోచనలో టీటీడీ ఒక అడుగు ముందుకు వేసి దళారుల ఆటలను హెచ్చరించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు వసతి సదుపాయాలను టీటీడీ కల్పిస్తూ వస్తోంది. తిరుమలలోని అనేక అతిథి గృహాలు, కాటేజీలు వసతి సదుపాయాలలో 7,500 రూములకు పైగా అందుబాటులో ఉంచింది టీటీడీ. ఇందులో 3,000 గదుల వరకు వీఐపీలు, వీవీఐపీలు, అడ్వాన్స్ బుకింగ్, వివిధ ట్రస్టులకు విరాళం అందించిన దాతలకు శ్రీవాణి ట్రస్ట్ కు కేటాయిస్తూ వస్తోంది టీటీడీ. ఇక తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చేసే సామాన్య భక్తుల కొరకు 4,500 మేర కేటాయిస్తూ వస్తుంది టీటీడీ. ఈ గదులను బుక్ చేసుకోవడంలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లిన భక్తులు సులువుగా దళారులకు పని లేకుండా అద్దె గదులు కేటాయిస్తుంది టీటీడీ. ఈ సులువైన విధానాన్ని పాటిస్తే చాలు గంటల్లో అద్దె గదిని పొందవచ్చని టీటీడీ చెబుతోంది. భక్తులలో అవగాహన పెంచేలా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గదుల కోసం ఎలా ప్రయత్నించాలో వివరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది టీటీడీ. టీటీడీ సూచించిన వీడియో ఆధారంగా ముందుగా సిఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న భక్తులకు గదులు కేటాయించబడతాయని తెలిపింది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుందని టీటీడీ అందిస్తున్న ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతోంది.